సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన భావాలను వ్యక్తపరచడంలో ఎటువంటి మొహమాటాలకు తావు ఇవ్వకుండా అందరిపైన సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు. ఈ అలవాటు వల్లే తమ్మారెడ్డి చేసే వ్యాఖ్యలు నిరంతరం హాట్ న్యూస్గా మారుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. టాలీవుడ్ సినిమా రంగంలో చిన్న పెద్ద లాంటి తారతమ్యాలు లేకుండా ఎవరిపైనైనా ఏ టాపిక్ పైన అయినా తన ఉద్దేశాలను స్పష్టంగా వ్యక్తం చేయగల వ్యక్తిత్వం తమ్మారెడ్డి సొంతం. గతంలో తరచు ప్రెస్ మీట్స్లో సంచలన వ్యాఖ్యలు చేసే ఈ దర్శక నిర్మాత ఈ మధ్య తాను స్వంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తాము చెప్పదలుచుకున్న మాటలను అందరికీ తరచు చేరవేస్తూ తెగ బిజీగా ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ మధ్య తెలుగు సినిమా రంగంలో పెరిగిపోతున్న 100 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాల కల్చర్పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు భరద్వాజ. ఒక హీరో రెమ్యూనరేషన్ 20 నుంచి 25 కోట్లు ఉంటే దర్శకుడికి కూడా దాదాపు అంతే ఉంటుంది అని అంటూ హీరోయిన్లకు కూడా కలిపితే ఓ 50 కోట్లు అక్కడే అయిపోతుంది అంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక భారీ హీరోల సినిమాలను కనీసం 200 రోజులకు పైగా షూట్ చేస్తారు కాబట్టి రోజుకు 15 లక్షలు ఖర్చు వేసుకున్నా మరో 20 కోట్లు ఖర్చు అవుతోంది అన్న షాకింగ్ నిజాలు బయటపెట్టాడు భరద్వాజ. అయితే ఈ డబ్బును అంతా బయట నుంచి తెస్తారు కాబట్టి వడ్డీల కోసమే 15 కోట్లు ఖర్చు పెట్టవలసి వస్తోంది అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ టెన్షన్ మధ్య టాప్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలకు సినిమాల క్వాలిటీ గురించి చూసుకునే తీరిక ఎక్కడుంటుంది అంటూ నేటి టాప్ హీరోల సినిమా నిర్మాతల పరిస్థితులు వివరించాడు తమ్మారెడ్డి. తమ్మారెడ్డి మాటలు విన్నవారికి ఆయన టార్గెట్ చేస్తుంది ఏ టాప్ హీరోలను అన్న విషయంపై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహేష్ బాబు మురుగుదాస్ సినిమా, పవన్ త్రివిక్రమ్ కొత్త మూవీ, ప్రభాస్ సుజితల సాహో ఇలా టాప్ హీరోల సినిమాలు టార్గెట్ చేస్తూ తమ్మారెడ్డి కామెంట్స్ చేసి ఉంటాడన్నది ఓ ఓపెన్ సీక్రెట్. 100 కోట్ల భారీ బడ్జెట్తో సినిమాలు తీసే నిర్మాతలు పెళ్లి చూపులు, శతమానం భవతి వంటి చిత్రాలను 40 తీయవచ్చని అంటూ తమ్మారెడ్డి మాటల్లోని అంతర్యాలను పట్టించుకునే తీరిక ప్రస్తుతం ఎవరికి ఉన్నది అన్నది ప్రశ్న ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.